తమ ఊరికి కంపెనీ వస్తే ఉపాధి వస్తుందని ఆ గ్రామస్తులు ఆశపడ్డారు. ఫ్యాక్టరీ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు కూడా ఇచ్చారు. ఉద్యోగాల్లో గ్రామస్తులకే ప్రాధాన్యం ఇస్తామంటూ మోనిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం అధికారులు కూడా హామీనిచ్చారు. కంపెనీ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో గ్రామస్తులకు హ్యాండ్ ఇచ్చారు. తమ వాళ్లలో ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. మోనిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలకి సబ్సిడీలు ఇచ్చి మరి పరిశ్రమల ఏర్పాటుకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా గుంతపల్లి గ్రామంలో మోనిన్ అనే ఫ్రాన్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ దాదాపుగా దీనికి సంబంధించి 40 ఎకరాల పైన గ్రామస్తులు తమ భూములు కూడా కోల్పోయారు. కానీ గ్రామస్తులకు ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించట్లేరు, తమను పట్టించుకోవట్లేరు అని చెప్పి వాళ్ళంతా నిరసనకు వచ్చారు. అసలు వాళ్ళ సమస్య ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రేరణగా చెప్పండి, మీ డిమాండ్ ఏంది, అసలు సమస్య ఏంది? నా పేరు నరసింహారెడ్డి, మాది గుంతపల్లి గ్రామం. ఇది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ సేకరణ అయింది, 40 ఎకరాలు. ఇంకా అప్పటి నుంచి కూడా మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పుకుంటూ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ కంపెనీ చేసుకుంటూ వచ్చారు. ఇక రేపో మాపో ఇనాగ్రేషన్ కూడా అయ్యబోతుంది ఇది. కానీ గ్రామంలో ఒక్కరికి కూడా ఇంతవరకు కంపెనీ తరఫున కానీ ఎలాంటి ఉద్యోగం ఇచ్చింది లేదు, మాకు సహకారం చేసింది లేదు, గ్రామానికి ఏం నిధులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇంతవరకు ఒక కాంట్రాక్ట్లు ఇచ్చింది లేదు, ఏది లేదు. ఏదన్నా అడిగితే చెప్తాం చేస్తామంటూ ఇక్కడ గేట్ కాడికి వచ్చితే అసలు ఒక విలువ లేదు, ఒక గ్రామం అనేది లేదు, వాళ్ళకు ఒక గ్రామ పంచాయతీ అనే విలువ లేదు. అసలు ఎలాంటి వాళ్ళు రెస్పాన్స్ ఉండదు. ఒక హెచ్ఆర్ కూడా మాకేం రిప్లై ఇవ్వడు, ఏది చెప్పాడు, ఏం చేయరు. సెక్యూరిటీలో ఇక్కడ వస్తే చెప్తాం చేస్తాం ఏదంటే ఒక రెజ్యూమ్ తీసుకుంటారు, అక్కడ చెత్త కుప్పలో వాడేస్తారు. ఇంక అట్లా నడుస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మా గ్రామం ఇది, మా గ్రామంలో 40 ఎకరాల భూమి పోయింది. 40 ఎకరాల భూమి అంటే 40 కుటుంబాలకు ఉపాధి కోల్పోయినట్టే. కాబట్టి ఖచ్చితంగా కూడా మాకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు అయ్యేంత వరకు కూడా మేము ఆగేది లేదు. ఖచ్చితంగా వస్తాం, ఇట్లానే నిరసన తెలుపుతాం, ఇట్లానే ధర్నాలు చేస్తాం, ఇట్లానే గేట్ ముందు కూర్చుంటాం. ఖచ్చితంగా గతంలో కూడా మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని జైలు పాలు చేసారు. అయినా కూడా మాకేం భయం లేదు, మేము ఏమి కూడా వెనుకకు అడిగేసేది లేదు. ఖచ్చితంగా మేము మా గ్రామానికి సంబంధించిన భూమి కాబట్టి, మా పరిశ్రమ కాబట్టి, మా ఊరికి మొదటిసారిగా వచ్చిన కంపెనీ. ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా వాళ్ళ తర్వాతనే మేము మాకన్నట్టు పనులు ఇచ్చారు. ఒక కాంట్రాక్ట్ బేస్లో చేసుకునే వాళ్ళకు కూడా అదేవిధంగా వాళ్ళ తర్వాతనే మాకు అవకాశం కల్పించారు. ఈరోజు మా కంపెనీ కాబట్టి, మా గ్రామం ఉంది కాబట్టి మేమెందుకు వెనుక అడిగేయాలి? మేము ఉండాలి కదా, మేము కొట్లాడాలి కదా, మేము చేసుకోవాలి కదా. మేము ఉద్యోగాలే అడుగుతున్నాం, మేము డబ్బులు అడుగుతలేదు, కాంట్రాక్ట్లు అడుగుతలేదు, మేము ఉద్యోగాలు అడుగుతున్నాం, ఉపాధి కల్పించమంటున్నాం. చదువున్నానికి చదువుకుంది కానీ చదువుకు తగ్గట్టు ఉద్యోగం, చదువు లేని కాంట్రాక్ట్ బేస్లో పనికి తీసుకో. అట్లా చేయమంటే కూడా నేను చెప్తాము, చేస్తాము. ఎప్పుడు చూడు కాలయాపనే. గతంలో కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు ఇంత జేసీబీలు ట్రాక్టర్లు పెట్టుకొని, చుట్టుపక్కల చాలా కంపెనీలు నడిచినప్పుడు అట్లే జేసీబీలు ట్రాక్టర్లు పెట్టుకుని వీళ్ళు మొత్తం బయటకి ఎక్కడి నుంచో టిప్పర్లు ఇటాచీలు తెచ్చి పెద్ద పెద్ద బండ్లతో చేసిరు. మా చిన్న బండ్లు పెట్టుకోమంటే అప్పుడు కూడా మాకేం ఉపాధి దొరికింది లేదు, అప్పుడు కూడా మాకేం చేసింది లేదు. ఇప్పటివరకు కూడా మా ఊరు వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలపడానికి వచ్చినాం. ఖచ్చితంగా ఇదే విధంగా నిరసన తెలుపుతాం. మేము మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాం, మాతోనే అవుతుంది. మీరు ఇంతకుముందు అంటే ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు ఇవ్వడం లాంటివి ఏమైనా చేశారో, వాళ్ళు ఏమైనా కన్సల్ట్ అయ్యారు ఎప్పుడైనా? మేము రీసెంట్గా మా సర్పంచ్ గెలిచినప్పటి నుంచి మేము 10 సార్లు ఇచ్చినాం రెజ్యూమ్లు. 2 సార్లు పంచాయతీ గ్రామ సభలు ఇచ్చినాము, 2 సార్లు గేట్లు ఇచ్చినాము, 10 సార్లు హెచ్ఆర్ వచ్చినప్పుడు కూడా ఇచ్చారు. 10 సార్లు ఇచ్చినా కూడా ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ చేసారు, ఏదో సర్పంచ్ అవ్వడానికి ప్రెజర్ చేసినప్పుడు ఏదో ఆంచనాకు ఫోన్ చేస్తారు. జస్ట్ ఫోన్ చేసి ఏం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా తర్వాత నో రెస్పాన్స్. మళ్ళీ ఫోన్ చేసింది ఏమైందంటే కూడా నో రెస్పాన్స్, హెచ్ఆర్ నుంచి నో రెస్పాన్స్. ఇంకోటి కంపెనీ పడ్డప్పుడు కూడా మాకు అప్పుడున్న మినిస్టర్ కూడా ఏమన్నారు, అప్పుడు మేనేజ్మెంట్ కూడా ఏమన్నారంటే స్థానికులే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మన గవర్నమెంట్ రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ కోకోకోలా ఇనాగ్రేషన్ చేశారు కదా, కంపకోలా చేశారు కదా, అక్కడ మొన్న మినిస్టర్ ఏం మాట్లాడాడు, 70% స్థానికులకు రావాలని చెప్పి మొన్ననే చెప్పిండు. ఆ విధంగా 70% కాదు, 7% కూడా మా వాళ్ళు ఇప్పుడు జాబులు లేవు. ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినానికి వచ్చినాయి. హెచ్ఆర్ నెగ్లిజెన్స్ మొత్తము, సర్పంచ్ అంటే సర్పంచ్ బదలాం చేస్తారు మొత్తము. అందు గురించే ఇంతమంది రెజ్యూమ్లు ఇచ్చిన వాళ్ళం అందరం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి కోసం కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇస్తలేడు. పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ముందర కూడా నెగ్లిజెన్స్ అంటే మరీ టూ మచ్ ఉంది. హెచ్ఆర్ది మాత్రం ఎంత అంటే సర్వఘోరం. వీళ్ళతో నాకు ఏం అవసరం? ఇప్పుడు యాక్చువల్గా మన కంపెనీ పడ్డా అంటే 10 మందికి ఉపాధి వస్తుందని చెప్పి కంపెనీకి ఎంకరేజ్ చేసినాము. యూత్ కూడా అందరూ ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు కావాల్సిన స్టడీకి మెకానికల్ ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఐటీ ప్రతి దానికి ఉండరు. నీకు ఇంకోటి ఏం చేస్తుంది, దాంట్లో మొత్తం బ్లాక్ దందా నడుస్తుంది. కమిషన్ మీద జాబ్లు ఇస్తారు, ఇలా బయట ఎవరికో ఇస్తారు, పైసలు తీసుకొని వానికి స్టడీ లేని కూడా ఇస్తారు. మీ మీద ఏం కోరుకుంటారు? మాకు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాం సార్. మాకు మేనేజ్మెంట్ ఎటువంటి సమాధానం ఇస్తలేదు, అందుకే మేము ఈరోజు ధర్నా చేయడానికి వచ్చినాం. అంటే మీ మీద ఇంతకుముందు కేసులు పెట్టారు అంటారు, ఏం కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏంది పరిస్థితి? ఇంతకుముందు పెట్టిన కేసులు సార్, అవి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. అది ఎట్లా వాళ్ళ అప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ అప్పుడు ట్రాక్టర్లు పెట్టుకోమన్నా ఉన్న వాళ్ళవి
వెహికల్స్ పెట్టుకోమను, దేనికి పడితే దానికి తీసుకోమని అట్లా వెళ్ళి అడిగినందుకు ఇట్లనే సేమ్ ఇట్లనే గుంపు మీద వచ్చిన అడిగినందుకు పోయినప్పుడు వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ కొడుతుర్రు అని చెప్పి అటెండెన్స్ మర్డర్ కేసు పెట్టుకున్నారు. ఊళ్ళో సర్పంచ్ వచ్చి అడిగి ఆయన ఎండకెళ్ళి వచ్చేసిండు. అందరు అయిపోయినాక లాస్ట్కి వచ్చినాక ఆయననే A1లో పెట్టి ఆయన మీద కేసు బుక్ చేసిరు. ఆయన తప్పే లేదు. అట్లాంటి దాంట్లో వీళ్ళు మొత్తం మోసపూరితమే ఉన్నది. ఒక్కరికి గిట్టంగా ఇప్పుడు వేరే డిస్టిక్ నుంచి వచ్చి తీసుకుంటుండు. ఒక్కొక్కరికి ప్రతి ఒక్క పిల్లగాడు యూబీలో కానీ ఇక్కడ ఉన్న పరిసరాల కంపెనీలలో ఒక్కొక్కడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకోమని రెజ్యూమ్ పంపిస్తే ఒక్కరికి ఇంటర్వ్యూలు చేస్తాడు, వాళ్ళకి మళ్ళీ రెస్పాన్స్ ఇయ్యాడు, మళ్ళీ వీళ్ళు కాల్ చేస్తే ఫోన్లు లేపాడు. మరి ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నప్పుడు మేము ఇలాంటి చేయడానికి మాది తప్పేం లేదనిపిస్తుంది. అందుకని వీళ్ళకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళు ఓడగొట్టుకుంటే మంచిది అనుకుంటున్నాం సార్. లేదంటే వీళ్ళకి ఇదే కొనసాగిద్దామని మేము అనుకుంటున్నాం. తమ ఊర్లో పెట్టిన ఫ్యాక్టరీలో తమకు ఉపాధి కల్పించాలని చెప్పి స్థానిక గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదని, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం తగ్గి తమకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము ఇదే విధంగా నిరసనలు కంటిన్యూ చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.